రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు చేర్చారు సిట్ అధికారులు. ప్లాన్ ప్రకారమే కిక్ బ్యాక్స్ కోసం మద్యం విధానాన్ని మార్చారని తేల్చారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణం కేసులో మొత్తం 29 మందిని నిందితులుగా చేర్చారు. విజయసాయి రెడ్డి, సత్యప్రసాద్, మిథున్ రెడ్డి, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి హైదరాబాద్లో సమావేశమైనట్లు కూడా తెలిపారు. ఇక ఈ కేసులో A1గా రాజ్ కసిరెడ్డిని చేర్చారు. A2గా వాసుదేవరెడ్డి, A3గా డి వెంకట సత్యప్రసాద్, A4గా మిథున్ రెడ్డి, A5గా విజయసాయి రెడ్డి, A6గా సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. పైన ఎవరున్నారో కింద వారికి తెలియదు, మధ్యలో ఉన్నవారు కూడా ఎవరో పైనున్న వారికి తెలియదు. చైన్ లింక్ ఎక్కడికక్కడ కట్ కావడంతో వీటన్నిటినీ కలిపి సిట్ అధికారులు కేసిరెడ్డిని చేసిన ఇంట్రాగేషన్ లో కొంత కీలక సమాచారం రాబట్టారు. అయితే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని తెలిసిందే. తొలుత లిక్కర్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని, తాను ఐటీ సలహాదారున్నని బుకాయించినప్పటికీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లను, సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించడంతో రాజ్ కసిరెడ్డి తడబడ్డారని తేలింది. కొన్ని ప్రశ్నలకు జవాబుల్లో ఆయన దొరికిపోయారని కూడా చెప్తున్నారు. ఇరవై 24 గంటల్లో సీన్ సితార్. సోమవారం సాయంత్రం 6:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్. మంగళవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడ కోర్టులో. లిక్కర్ స్కామ్ లో 24 గంటల్లో వేగంగా మారిన పరిణామాలు. హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఏపీ సిట్ అధికారులు రాత్రి 11 గంటలకు కార్యాలయానికి తీసుకొచ్చారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ప్రశ్నించారు. కొంతసేపు విశ్రాంతి ఇచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు మళ్లీ ప్రశ్నించారు. ఈ విచారణలో మధ్యలో 1 గంట పాటు లంచ్ కు టైం ఇచ్చారు. తాను ఐటీ సలహాదారునని, లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని రాజ్ కసిరెడ్డి బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే సిట్ అధికారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి స్టేట్మెంట్ ను బయటకు తీసి అందులోని సాక్ష్యాలను కసిరెడ్డి ముందు పెట్టారు. అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ సత్యప్రసాద్ స్టేట్మెంట్ ను కూడా బయటకు తీశారు. రాజ్ కసిరెడ్డి కాల్ డేటాను కూడా బయటపెట్టడంతో తాను వేరే విషయాలపై మాట్లాడానని చెప్పిన సిట్ అధికారులు క్రాస్ చెక్ చేశారు. వాసుదేవరెడ్డితో మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మీ సూచనలతోనే ఆయా డిస్టిలరీలకు ఆర్డర్లు ఇచ్చామని వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించడంతో తనకు తెలియదని రాజ్ కసిరెడ్డి తప్పుకున్నారని తెలిసింది. ఫోన్ డేటాను చూపడంతో కసిరెడ్డి ఏం మాట్లాడలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు విజయసాయిరెడ్డి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా రాజ్ కసిరెడ్డి ముందు సిట్ అధికారులు ఉంచారు. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా మీరేనని ఆయన చెప్పడాన్ని ప్రస్తావించారు. లిక్కర్ వ్యవహారంతో సంబంధం లేకపోతే పాలసీని నిర్ణయించే సమయంలో 2 సమావేశాల్లో ఎందుకున్నారని కూడా సిట్ నిలదీసినట్లు సమాచారం. మద్యం విధానాన్ని నిర్ణయించామని చెప్పగా అసలు మీకేం సంబంధం ఉందని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎక్కువ ఆర్డర్లు ఇచ్చిన డిస్టిలరీల నుంచి కమిషన్లు మీకే నేరుగా అందాయని డిస్టిలరీల యజమానులు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా కసిరెడ్డి ముందు ఉంచి ప్రశ్నించారు. వారెవరో తనకు తెలియదని చెప్పినట్లు తెలిసింది. తప్పించుకునే విషయంలో మీకు ఎవరు సహకరించారని కూడా సిట్ ఉన్నతాధికారులు రాజ్ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పిఎస్ఆర్ ఆంజనేయులతో ఉన్న సంబంధం ఏంటని కాల్ డేటా బయటకు తీసి ప్రశ్నించినట్టు తెలిసిందే. హైదరాబాద్ లో ఆరెటా హాస్పిటల్ తో పాటు ఈడీ క్రియేషన్స్, మరికొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు ఈ సంస్థల్లోకి పెట్టుబడులు ఎలా వచ్చాయని నిలదీశారు. తనకు సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆరెటా హాస్పిటల్లో రాజ్ కసిరెడ్డి సత్యమణి దివ్యారెడ్డి, ఈడీ క్రియేషన్స్ లో ఆయన బంధువుల పేరుతో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎలా వచ్చాయని, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటని కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కంపెనీలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లను రాజ్ కసిరెడ్డి ముందు పెట్టి ప్రశ్నించారు. అయితే సిట్ అధికారుల ప్రశ్నలకు వేటికి రాజ్ కసిరెడ్డి నుంచి సరైన జవాబులు రాలేదని తెలిసిందే.